నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే స్పిరిచువల్ మొడాలిటీస్, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, ఇలా మిగిలిన ఏ కోర్సెస్ అయినా సరే మీరు ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డౌట్స్ అడిగి క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్, న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. దాంతోపాటుగా జ్యువెలరీకి సంబంధించిన క్వాలిఫైడ్ జెమ్ స్టోన్ బీడ్స్ కానివ్వండి, క్రిస్టల్ బీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. అంతేకాకుండా చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు చెప్తున్న స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్క్రిప్షన్లో ఒక్కొక్కసారి మిస్ అవుతున్నాయి, అర్థం కావట్లేదు అని అంటున్నారు. సరే, నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను చెప్పే వర్డ్స్ ఏంటంటే, మనీకి సంబంధించి బిజినెస్లో అప్పుల పాలైన వాళ్ళు కానివ్వండి, బిజినెస్ స్టార్ట్ చేసాము బాగా నడవాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం, చేసే వృత్తి వ్యాపారాల్లో కలిసి రావట్లేదు, అనుకోకుండా డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది, మనీ ఫ్లో లేదు, బతకడానికి అప్పులు చేసి బతుకుతున్నాము, జీవితంలో మనీ లేక ఎలాంటి సంతోషం లేదు అనుకునే వాళ్ళకి మీ అప్పుల బాధలు తీరడానికి, అన్లిమిటెడ్ మనీ ఫ్లో మీ లైఫ్లో కలిగి మీరు మంచి ఐశ్వర్యంతో హ్యాపీగా ఉండడానికి ఈ స్విచ్ వర్డ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అలాగే మీరు నడిచే మార్గంలో, అంటే మీ బిజినెస్లో కానివ్వండి, మీ వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా దాన్ని అధిగమించి మీరు ధైర్యంగా ముందుకి ఎదుర్కొని వెళ్ళడానికి, అలాగే మీరు డబ్బు బాగా సంపాదించడానికి, సంపాదించిన డబ్బు మీరు మంచిగా కాపాడుకోవడానికి, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగపడేలాగా ఈ స్విచ్ వర్డ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి పోవర్టీ క్యాన్సిల్. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఎలా అయితే మెన్షన్ చేశానో అలా మాత్రమే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి, మనీకి సంబంధించి గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, టాప్ టు బాటమ్ 28 టైమ్స్ రాయాలి. ఒక్కొక్క వర్డ్ని చూస్ చేసుకుని ఒక్కొక్క వర్డ్ 28 టైమ్స్ రాయాలి. ఏదైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానో అలా మాత్రమే రాయాలి. మీరు చదివేటప్పుడు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్లో మీరు రాసేటప్పుడు ఎలా రాయాలో అలా మెన్షన్ చేస్తాం కాబట్టి హైఫన్ అనేది మీరు రాసేటప్పుడు మాత్రమే మెన్షన్ చేస్తారు. చాంటింగ్ చేసేటప్పుడు మీరు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఫస్ట్ వర్డ్ వచ్చేసి పోవర్టీ క్యాన్సిల్, టుగెదర్ చేంజ్, రెడిక్యులస్ చార్మ్, ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్. ఈ 4 వర్డ్స్ కూడా ఒక్కొక్క వర్డ్ని 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే రాయాలి. రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత 108 సార్లు ఒక్కొక్క వర్డ్ని చాంటింగ్ చేయండి, జపం చేయండి. ఇలా చేసినట్లయితే కనుక నిద్రపోయే ముందు, ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు నిద్రపోయే ముందు చేయండి. చాంటింగ్ అనేది మీరు డేకి 3 సార్లు చేసే టైం ఉంది అని అనుకుంటే 3 సార్లు చాంటింగ్ చేసుకోవచ్చు. కానీ నిద్రపోయే ముందు మాత్రం ఖచ్చితంగా ఒకసారి రాసి చాంటింగ్ చేస్తే చాలా మంచిది. మాకు కుదరట్లేదు అనుకునే వాళ్ళు మీకు ఏ టైం నచ్చితే ఆ టైంని ఫాలో అవ్వండి, కానీ ప్రతిరోజు అదే టైమింగ్స్ని ఫాలో అవ్వాలి. అలాగే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది, లేకపోతే మ్యారేజ్ లైఫ్లో మాకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, లవ్ అండ్ అఫెక్షన్ రావట్లేదు, ఒకప్పుడు నాతో ఉన్నంత ఇదిగా ఇప్పుడు ఉండట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, ఒకప్పుడు పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాము కానీ ఇప్పుడు దూరంగా ఉంటున్నాము విడిపోయి అనుకునే వాళ్ళు కానివ్వండి, మాకు తొందరగా పెళ్లి కావాలి ఇష్టపడిన వాళ్ళతో అనుకునే వాళ్ళు కానివ్వండి, ఈ వర్డ్స్ని 28 టైమ్స్ రెడ్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో రాసిన తర్వాత 108 సార్లు ఇప్పుడు నేను చెప్పబోయే వర్డ్స్ని జపం చేయండి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి కన్సిడ్ క్లియర్, రెండో వర్డ్ లీన్ ఆన్, థర్డ్ వర్డ్ వచ్చేసి టుగెదర్ యాక్ట్, ఫోర్త్ వర్డ్ వచ్చేసి బ్రింగ్ ఆన్ లవ్ డివైన్. ఈ 4 వర్డ్స్ కూడా మీరు హైఫన్తో సహా మెన్షన్ చేసి 28 సార్లు రెడ్ కలర్ పెన్తో క్యాపిటల్ లెటర్స్లో రాసేసిన తర్వాత 108 సార్లు జపం చేయండి. ప్రాసెస్ ఎప్పుడూ కూడా నిద్రపోయే ముందు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. కుదరలేని వాళ్ళు ఎనీ టైం చూస్ చేసుకోవచ్చు, కానీ మిస్ అవ్వకుండా మాత్రం ప్రతిరోజు ఈ ప్రాసెస్ చేసుకోండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే హెల్త్కి సంబంధించి కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి కానివ్వండి, ప్రమోషన్స్కి సంబంధించి కానివ్వండి, అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు మనీ కోసం రాస్తుంటే గ్రీన్ కలర్ పెన్, రిలేషన్షిప్ కానివ్వండి, అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించి లవ్కి సంబంధించి రాస్తుంటే కనుక రెడ్ కలర్ పెన్ కానివ్వండి, పింక్ కలర్ పెన్ కానివ్వండి యూస్ చేయాలి. అలాగే హెల్త్కి సంబంధించి బ్లూ కలర్ పెన్ కానివ్వండి, గ్రీన్ కలర్ పెన్ కానివ్వండి యూస్ చేయాలి. అలాగే నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి, దిష్టికి సంబంధించి చెప్తున్న స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు బ్లాక్ కలర్ పెన్ అని మాత్రమే యూస్ చేయాలి. ఇక్కడ నేను
డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఎవరు మర్చిపోవాల్సిన అవసరం ఉన్నా సరే డిస్క్రిప్షన్లో చూసి మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. వృషభ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నవి ఏంటనేది ఒకసారి చూద్దాము. ఈ టైంలో మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ముఖ్యంగా నైట్ జర్నీస్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఎక్కడికైనా టూర్స్కి ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. జరిగిపోయిన విషయాలను తలుచుకుని బాధపడడం, మీ లైఫ్లోంచి మిమ్మల్ని కాదు అనుకుని వెళ్ళిపోయిన వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచించి టైంకి నిద్రపోకపోవడం, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోవడం, తినకపోవడం కానివ్వండి, నిద్ర లేకపోవడం కానివ్వండి, ఇలా డిప్రెస్ అవ్వడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. దయచేసి అది అందరూ గమనించాలి. అలాగే ఎంతసేపు మీ మీద పడి ఏడ్చే వాళ్ళు, మిమ్మల్ని టార్గెట్ చేసిన వాళ్ళు చాలామందే ఉంటారు. మిమ్మల్ని డౌన్ చేయాలని, మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని చెప్పి గతంలో ఎవరికైనా సరే మీరు మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించడం కానివ్వండి, మీ మాట చెప్తే ఎక్కడైనా సరే పని జరిగిపోతుంది అనుకుని చాలామంది మీరు చెప్తే చాలు అని మిమ్మల్ని ఇంటెన్షనల్గానే చాలామంది మిమ్మల్ని ఇరికిస్తారు. అది ఆర్థిక లావాదేవీల్లోనే కానివ్వండి, వేరే విషయాల్లోనే కానివ్వండి, మిమ్మల్ని ఇరికిస్తారు. అవతల వాళ్ళు మిమ్మల్ని టార్గెట్గా చేసి మిమ్మల్ని దోషిగా నిరూపించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలోనే కానివ్వండి, లవ్ రిలేషన్షిప్లో కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్స్ వల్ల కొన్ని గొడవలు జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ఎలాంటి చెప్పుడు మాటలు ఎవరు చెప్పినా సరే వాళ్ళ మాటలు వినకుండా మీ వాళ్ళ మీద ఎవరికైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని కొనసాగిస్తూ వాళ్ళని బాధ పెట్టకుండా చూసుకునే బాధ్యత కూడా మీ మీద ఉంది. కాబట్టి దయచేసి ఆ రకంగా ప్రయత్నాలు చేయండి. ప్రతి విషయంలోని కొంచెం కన్ఫ్యూజన్కి లోనవుతూ ఉంటారు. ఇంతకుముందే చెప్పుకున్నాం, చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారని చెప్పేసి. ఆ రకంగా మీ బ్రెయిన్ని కొంతమంది వేరే విధంగా మార్చడానికి, వేరే విధంగా ట్యూన్ చేయడానికి చూస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కన్ఫ్యూజన్కి లోనవ్వకండి. మంచోళ్ళ చెడ్డోళ్ళ, ఉండాలా విడిపోవాలా అనే విషయాల మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయకండి. ఈ టైంలో మంచిది కాదు. అలాగే కొంతమంది మీ ఎదుగుదల మీద చూసి చాలామంది ఏడుస్తూ ఉంటారు. ఏడుపులు కానివ్వండి, నరఘోష నరదిష్టి కానివ్వండి పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎక్కడికైనా దూరంగా ట్రావెల్ చేస్తున్నప్పుడు మీ హెల్త్కి సంబంధించి రెగ్యులర్గా తీసుకునే మెడిసిన్ కావచ్చు, ఏదైనా ప్రమాదం జరిగితే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మినిమల్ ఏదైనా కిట్స్ అంటే ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కానివ్వండి, అలా ఏదైనా సరే మీ దగ్గర ఉండేలాగా చూసుకొని ముందుగా ప్లాన్డ్గానే ఉండి వెళ్ళండి. ఇకపోతే ఎవరికైతే క్రానిక్ పెయిన్స్, స్పైనల్కి సంబంధించి, రిబ్స్కి, జాయింట్స్కి, అలాగే నీకి సంబంధించి, మోకాళ్ళకి సంబంధించిన పెయిన్స్ ఉంటాయో ఈ వారంలో మేబీ ట్రావెల్ వల్ల కానివ్వండి, లేకపోతే కొన్ని దెబ్బలు తగలటం వల్ల కానివ్వండి, ఈ ప్లేసెస్లో కొన్ని పెయిన్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దయచేసి కేర్ ఎక్కువ తీసుకోండి. ఆడవాళ్ళకి సంబంధించి ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్త వింటారు. గత కొంతకాలంగా థైరాయిడ్, పీసీఓడి, లేకపోతే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లం కానివ్వండి, ఓవర్ వెయిట్తో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి, ఎవరైతే ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారో ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి చాలా హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి హెల్దీ బేబీని మీరు డెలివర్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే కుటుంబంలో పెళ్ళిళ్ళకి సంబంధించిన డిస్కషన్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ప్లానింగ్స్ కానివ్వండి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఇంటికి సంబంధించి హౌస్ షిఫ్టింగ్ కానివ్వండి, హౌస్ రెనోవేషన్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇలాంటి విషయాల్లో డిస్కషన్స్కి వచ్చే అవకాశం ఉంది. ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాలు కూడా డిస్కషన్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ డిస్కషన్ ఏంటంటే ఏ ప్రాపర్టీ అంటే మనం హౌస్ తీసుకోవాలా, లేకపోతే ఓపెన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలా, ఇలాంటి విషయాల మీద, మంచి విషయాల మీద డిస్కషన్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పటికీ మంచి ప్రాపర్టీ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్.